వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనరల్గా చాలామంది జీవితంలో పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, తెలియకుండానే నర్చర్ అయిపోతూ ఉంటుంది ఒకటి అహంకారం అనేది. అది పేరెంట్స్ కనుక సరిగా గుర్తించకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వం కానీ, లేదంటే కంపారిజన్తోనే సగం జీవితం వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవటం కానీ, లేదు అని అంటే ఇంట్లో మాట వినకపోవటం కానీ జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అహంకారంతోనే ఇదంతా జరుగుతుంది. చరిత్రే చెప్తుంది, పురాణాలే చెప్తున్నాయి, అహంకారిగా ఉంటే జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటారు అనేటువంటిది. అయితే ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సినటువంటిది అండ్ పిల్లలకి నేర్పించాల్సినటువంటి కొన్ని ఉంటాయి మూలాలు. మనం అవి మాత్రమే ఇవ్వగలుగుతాం. ఆస్తి కంటే కూడా మనం ఇవ్వాల్సినటువంటివి వాల్యూస్ చాలా ఉంటాయి. సో ఈరోజు మనం సుబ్బారావు గారి మాటలోనే అది అడిగి తెలుసుకుందాము. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం అండి నాగరాజు గారు. అహంకారం అనేది ఎలా డెవలప్ అవుతుంది పిల్లల్లో, అండ్ తెలియకుండానే దాన్ని మనం ఎలా క్లియర్ చేయాలంటారు? ఇది ప్రతి వ్యక్తి జీవితంలో అయితే ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి లేదా కిందకి పడేయటానికి ఉపయోగపడేటువంటి పదం అండి. అంటే రెండు పక్కల పదునైనటువంటి పదం. ఎస్. ఆత్మవిశ్వాసం, అహంకారం, ఈ రెండింటి మధ్య ఆ సన్నని గీతను మనం తెలుసుకోకపోతే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా దీనికి ఆప్ట్గా ఉండేటువంటి ఒక చిన్న కథను మీకు చెప్తాను. ఒక ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉన్నాడండి. ఆయన చెక్కేటువంటి శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి విమర్శకులు ఎవరొచ్చి చూసినా గంటల తరబడి చెక్ చేసి కూడా ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేరండి. అంత అసాధారణ ప్రతిభ కలిగినటువంటి శిల్పి ఆయన చెక్కినటువంటి శిల్పాలు ఒక గదిలో ఉంటే మనం ఆ గదిలోకి వెళ్తే నిజంగా అవి సజీవంగా ఉన్నాయనిపిస్తుంది. కొన్ని శిల్పాలు మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొన్ని శిల్పాలు మనం చెయ్యి అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత సజీవంగా చెక్కేటువంటి అసాధారణ ప్రతిభ కలిగినటువంటి శిల్పి అండి ఆయన. సో అలాంటి ఆయన ప్రతి ఒక్కరూ కూడా పొగడటంతో కొంచెం కొంచెం గర్వం రావటం మొదలైంది. అహం బయలుదేరింది ఆయన మనసులోకి. అదే సందర్భంలో ఒక జ్యోతిష్యుడు వచ్చాడు. జ్యోతిష్కుడు వచ్చి జాతకాన్ని పరిశీలించి నక్షత్రాలను చూసి నువ్వు పలానా రోజున చనిపోతావని చెప్పాడు. ఒక్కసారిగా ఆ శిల్పికి భయం మొదలైంది. నేను చనిపోవడమా, ఎలా అయితే ఎట్లా అనేటువంటిది, ఎలా దీన్ని ఆపాలి అనేటువంటి ఆలోచన ఆయన మైండ్లో రన్ అవుతూ ఉంది. అప్పుడు ఏం చేశాడంటే, నేను ఇంత గొప్ప శిల్పిని కదా, ఆ బ్రహ్మ మనుషుల్ని పుట్టిస్తే వాళ్ళకి ప్రతిరూపాలు నేను పుట్టిస్తాను, నేను అపరబ్రహ్మ లాంటి వాణ్ణి అని అనుకుని అహం ఇంకా పెరిగింది. అతి సో పెరిగి నాకులాగే ఉన్నటువంటి ఒక 7 శిల్పాలను తయారు చేస్తాను, సజీవంగా ఉండేటట్టుగా అనిపించేటట్టుగా. ఒకవేళ ఆ రోజున నా దగ్గరికి చావు వస్తే, ఆ మృత్యు దేవత వస్తే కనిపెట్టలేనటువంటి విధంగా నేను తయారు చేస్తాను అని కష్టపడి ఒక 7 శిల్పాలను తయారు చేశాడండి. తయారు చేసి ఒక చోట పెట్టాడు. ఏ రోజైతే జ్యోతిష్కుడు చెప్పాడో ఆ రోజు కోసం ఎదురు చూశాడు. చూసి నిజంగా మృత్యుదేవత వచ్చింది అక్కడికి, ఆ గదిలోకి వచ్చింది. గదిలోకి వచ్చినప్పుడు ఒక శిల్పం వెనకాల దాక్కుని చూస్తూ ఉన్నాడు ఆమె ఏం చేస్తుందా అని. ఆమె శిల్పాలను ఒకదాని తర్వాత ఒకటి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తునేటప్పుడు ఇతను ఒక శిల్పం వెనకాల నుంచున్నాడు. శ్వాసను కూడా నియంత్రించుకుని అలా చూస్తూ ఉన్నాడు. ఆ ఆవిడికి, ఆ మృత్యుదేవతకు కూడా ఆ శిల్పాల్లో ఎవరు సజీవంగా ఉన్నారు, ఎవరు నిజమైనటువంటి వ్యక్తి అని కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఆమె కూడా ఉంది. ఇంకా కనిపెట్టలేకపోతున్నాను అని వెనుతిరిగి వెళ్తున్నప్పుడు ఇతనికి ఎంతో ఒక రకమైనటువంటి ఆనందం వచ్చేసింది. ఎస్, నేను విజయం సాధించాను, మృత్యుదేవత కూడా నన్ను కనిపెట్టలేకపోయింది అని. కొంచెం 4 అడుగులు ఆవిడ వేసిన తర్వాత మరలా వెనక్కి తిరిగి శిల్పం దగ్గరికి వచ్చి ఆ శిల్పాలను చూస్తూ, ఈ శిల్పి ఎంత సుందరంగా చెక్కాడే, కానీ ఈ ఒక్క శిల్పంలో చిన్న తప్పుని చెక్కాడు అని అంది. వెంటనే వాడు వెనక నుంచి పరిగెత్తుకుని వచ్చి, నేను దాక్కున్నాను అనేటువంటి సంగతిని కూడా మర్చిపోయి వెంటనే పరిగెత్తుకుని వచ్చి, శిల్పంలోన లోపమా ఉండదు, ఎవ్వరూ కూడా ఏ విమర్శకులు కూడా ఇప్పటి వరకు నన్ను నిందించలేదు, ఒక్క లోపం కొడితే ఎస్ అండి. సో వచ్చేసాడు. అప్పుడు మృత్యుదేవత అంది, లేదు, చాలా బాగా చెక్కావు, నేను నిన్ను కనిపెట్టలేకపోయాను, నువ్వే వచ్చి నాకు దొరికిపోయావు, నువ్వు నీ శ్వాసను కూడా నియంత్రించుకోగలిగేవే అంత గొప్పగా, కానీ నీ అహాన్ని నియంత్రించుకోలేకపోయావు అని చెప్పిందండి.
ఉంటారు కొంతమంది మహానుభావులు. హ్మ్. సో, అంటే ఇక్కడేమిటంటే ఆ అహం పెరిగి పెరిగి స్వార్థానికి తీసుకెళ్తుందండి. ఎప్పుడైతే స్వార్థం అయిపోయిందో, నేను, నా కుటుంబం అనేటువంటి దాంట్లో కొట్టుమిట్టాడుతామో, ఈ ప్రకృతిలో భగవంతుని అనుగ్రహానికి మధ్యలో దెయ్యంగా ఉండేటువంటిది స్వార్థం అని చెబుతూ ఉంటారండి. సో, కాబట్టి అహం నుంచి స్వార్థం, స్వార్థం నుంచి కంప్లీట్‌గా మనం దూరం అయిపోతాము. సో, కాబట్టి అహం, భావం అనేటువంటి దాంట్లో అహాన్ని తీసేస్తే మిగిలింది భావం. భావం అంటే అర్థం. ఆ అర్థం అర్థమైతే జీవితం సుఖవంతంగా ఉంటుంది అనేటువంటిది ఈ కథ సారాంశం అండి. నేను ఫైనల్‌గా ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు నేను చాలా టాప్ ఈ రంగంలోని, చాలా తోపు, చాలా తురుం అని అనుకుంటూ ఉంటారు. ఆ! సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఆ రంగం వరకే. లేదా మీ ప్రతిభ ఆ కుటుంబం వరకే. కానీ ప్రపంచానికి కాదు అనేటువంటిది మనం గమనించాలండి. ఓకే. అప్పుడే అవును. అహంకారం అనేది ఉండేటువంటి వాళ్ళు కూడా అలాంటిదే. అంటే కొంతమందికి ఎక్కువ టాలెంట్ ఉన్న అహంకారం ఎక్కువ ఉంటుంది. మనం పిల్లల్లో కూడా చూస్తా ఉన్నాం. చాలామంది ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని డిస్టింక్షన్‌లో పాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే అవును. ఆ లెవెల్‌కి వచ్చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళలో తెలియనటువంటి ఒక చిన్న ఈగో కూడా డెవలప్ అయిపోయి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్లో వాళ్ళు దాన్ని గుర్తించకపోవడం అనేది అతి పెద్ద ఇది. సో, వీడియో చూసిన తర్వాత అయినా సరే డెఫినిట్‌గా ఇంట్లో వాళ్ళు అది గుర్తించాలి పిల్లలు అని మాత్రం కోరుకుందాం. అంటే అది ఎలా గుర్తించాలి అనంటే ఇందులో కథలోనే చాలా ఉన్నాయి. అతిగా ఆలోచించడం, నా గురించి ఎవరేమనుకుంటారో, నన్ను మించినోడు లేడు గదా! ఇంకేముంది ఇంట్లో మాట్లాడడానికి లేదు అని ఒక రెక్లెస్‌నెస్‌తో కూడుకున్నటువంటి బిహేవియర్ ఇంట్లో పిల్లల్లో ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో, ఈ స్టోరీలో ఉంది గదండీ! అవునండి. యాజ్ అవును. ఇట్ ఈజ్. అదే అవరోధం కదండీ. ఆ! ఎదుగుదలకి అదే ఆ! అవరోధం కదా! ఆ! హ్మ్. శ్వాసను గూడా నియంత్రించుకోగలిగాడు కానీ నియంత్రించుకోగలిగాడు అహాన్ని కానీ అహాన్ని. నియంత్రించుకోలేకపోయాడు. హ్మ్. సో, అప్పుడప్పుడు ఆ అహం మీద పిల్లల్ని కొడుతూ ఉంటే తెలుస్తా ఉంటది మనకి. ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది? శిల్పం కింద తయారవుతుంది. హ్మ్. ఆ సమ్మెట ఎక్కడ? దెబ్బ. ఆ! అహం మీద ఎక్కడ పడితే. ట్రిగ్గర్ అవుతుంది? హ్మ్. ఇతనికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం ఎక్కడి నుంచి వస్తుందో యెస్. తెలిసిపోతది. ఎగ్జాక్ట్‌లీ. రైట్ పాయింట్ అండి. యెస్. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థాంక్ యూ నాగరాజు గారు. సార్ పిల్లల్లో కొంతమంది తెలియకుండానే హార్ష్ బిహేవియర్ గానివ్వండి, కోపం గానివ్వండి అవి రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం మనం. అంటే కొంతమంది పిల్లలు మాట కూడా వినరు. అటువంటి వాళ్ళు మీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి అనంటే ప్రాసెస్ ఏంటి? అంటే ఎడ్యుకేషన్‌లో ఫోకస్ కూడా ఉండదు. తప్పకుండా అండి. దానికి డిఫరెంట్ థెరపీస్ మనం ఆఫర్ చేస్తూ ఉన్నామండి. ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాల్ చేస్తే మన టీమ్ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకిస్తారండి. ఓకే. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థాంక్ యూ నాగరాజు గారు. సో, చూసారు కదండీ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనుక సుబ్బారావు గారికి అపాయింట్‌మెంట్ తీసుకొని ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, పిల్లల ఇష్యూస్ కానివ్వండి, లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్‌లో ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఒక్కొక్క మంచి స్కూల్, కాలేజ్ ఏది చూస్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. లేదంటే ఎడ్యుకేషన్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి, స్కాలర్‌షిప్స్ ఎక్కడెక్కడున్నాయి అనేటువంటి అవకాశాలైనా సరే గుర్తించి పిల్లలకి మీరు ఇవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.